హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను నాటుకోడి చికెన్ పచ్చడి అయితే పడుతున్నాను అనమాట. నేను కేజీ ఉంటుందండి, కేజీ మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది చికెను. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు కలుపుకుందాము. కలిపి మనం కొంచెం దీంట్లో ఉన్న డ్రైనెస్ అంతా తీసేయాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఏదైతే డ్రైనెస్ ఉంటుందో అదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో ఉప్పు వేసుకుంటున్నాను. ఒక ఫుల్ వచ్చేసి నేను పసుపు వేసుకుంటున్నాను. ఇది చూసారా, ఇది మొత్తం పసుపు వేసుకుంటున్నాను. ఇంకొంచెం కావాలితే ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు నేను ఒకసారి స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా కొంచెం ఎంతో కదండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. జస్ట్ ఫ్రై కోసం, కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి అదే ఆయిల్ అంతా. ఇదంతా ఇప్పుడు నేను ఇలాగా మిక్స్ చేసేస్తున్నాను. ఫుల్గా నీట్గా ముక్కకైతే పట్టేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఉప్పు అంటే పసుపు నీట్గా పడుతుంది, స్మెల్ ఉండదు. మెయిన్ ఎలా అయినా నాన్ వెజ్ అనేది ఎలా అయినా స్మెల్ వస్తుంది కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది కూడా అస్సలు ఉండదు. నేను ఆల్రెడీ దీంట్లో కొంచెం పెరుగు వేసి నీట్గా క్లీన్ చేసాను. ముందుగానే కొంచెం సాల్ట్ అది వేసి కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు నీట్గా ముక్కగానే పట్టేసాను కదా. ఇప్పుడు మనం మీడియం టు హై అంటే సిమ్లో పెట్టుకుని మీడియం టు హైలో పెట్టుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న డ్రైనెస్ అంతా కూడా పోవాలంటే ముక్క స్మూత్గా రావాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి, నాటుకోడి కదా, ఎలా అయినా కొంచెం ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీంట్లో వేసేస్తున్నాను నేను. వేసేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఓకేనా, మూత పెట్టాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ దాంట్లో వేసాను కదా, ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను నేను నీట్గా. ఒక్కసారి ఇలాగా వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలండి. వాటర్ అనేది ఒక 2-3-4 మినిట్స్కి వాటర్ అనేది పైకి వస్తుంది అనమాట. అంటే మనం దీంట్లో వాటర్ వేసి ఉడకబెట్ట అవసరం లేదు. చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ అనేది ఉడికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి పెట్టాం, ఒక 3 మినిట్స్కి దీంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది అనమాట. ఆల్రెడీ వస్తుంది. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పక్కనే ఇంకొకటి పెట్టుకున్నాను, పాలు పెట్టుకున్నాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగం వేసుకుని ఒక్కసారి ఒక 1-2 సెకండ్స్ జస్ట్ ఫ్రై చేసుకుందాం. ఇది ఆల్రెడీ చిట్పట్ అనేస్తుంది. జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. అది మనం మిక్సీ చేసుకోవాలి, మిక్సీ ఆడుకోవాలి. చూసారా, టప్ ఎలా అనేస్తుందో. 1 సెకండ్ అనమాట, జస్ట్ చూసారా. ఇప్పుడు మనకి ఒక చిన్న ప్లేట్లో తీసుకుందాం వెంటనే. ఇది మనం మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. ఈ లోపలిది నేను ఇలాగెళ్ళి ఇలా వచ్చేస్తాను మిక్సీ పట్టుకుని. ఈలోపు చికెన్ అనేది అవుతూ ఉంటుంది. కొంచెం టైం పడుతుందండి. ఎలా అయినా కూడా ఒక 15 to 20 మినిట్స్ అయితే ఈ చికెన్ డ్రై అవ్వడానికి అయితే ఖచ్చితంగా పడుతుంది. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే. సీరియస్లీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి పట్టానండి, ఫిష్ పచ్చడి పట్టాను లాస్ట్ టైము. చాలా బాగా కుదిరింది. సీరియస్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. ఫస్ట్ టైము ఒక 5 పీసెస్తో పట్టాను. తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసి 1 కిలో ఫిష్ పచ్చడి అయితే పట్టానండి. చాలా బాగుందని చెప్పి
తెలిసిన వేరే వాళ్ళకి ఇస్తే ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే చాలా బాగుంది పచ్చడి అని చెప్పారంట వాళ్ళ అమ్మగారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫిష్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. దానిపైన ఉండే స్కిన్ పేలుతూ ఉంటుంది. అలా పేలడం వల్ల నాకు ఆయిల్ కూడా చిమ్మేస్తుంది ఆ ఫిష్ పచ్చడి చేసినప్పుడు. చికెన్కి అయితే అటువంటి ప్రాబ్లం ఏముండదు. బోన్లెస్ చేసుకోవచ్చు పికిల్, బోన్తో కూడా, విత్ బోన్తో చేసుకోవచ్చు, బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే విత్ బోన్ తోటే చేస్తున్నానండి. నాటుకోడి అనమాట. ఇది వచ్చి పుంజు మాంసం అంటారు కదా, పుంజు మాంసం అనమాట. ఇది వచ్చేసి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నేను ఇది గ్రైండ్ చేసుకొచ్చేస్తాను. ఇది నేను గ్రైండ్ చేసేస్తాను అన్నాను కదా. గ్రైండ్ చేసేటప్పుడు మీకు ఒకటి చూపిద్దాం అనుకున్నాను. జస్ట్ ఈరోజే డెలివరీ అయిందండి నాకు. మీషోలో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. అసలు సీరియస్లీ నాకైతే భలే నచ్చేసింది ప్రోడక్ట్ అయితే. ఇది బటన్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఏమీ లేదు, ఇలా పెట్టుకోవడం, దీంట్లో ఈ మసాలా సరుకులు వేసేసుకోవడం. అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ అండి. తక్కువ అంటే ఎక్కువ అయితే పట్టదు. ఇదిగోండి, జస్ట్ ఇక్కడ బటన్ ఉంది చూసారు. నేను హ్యాండ్ పట్టుకున్నాను చూసారా, చేతితో పట్టేస్తున్నాను. అంటే ఇది బటన్ అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి. మీకు దగ్గరగా వచ్చి చూపిస్తున్నాను. చాలా బాగా గ్రైండ్ అవుతుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్లీ. అంటే నేను ఏమనుకున్నానంటే, ఇది నేను ఇన్స్టాలో చూస్తున్నప్పుడు దీని అయితే చూసినప్పుడు చెక్ చేశాను. నేను కనిపించలేదు. అలా ఒక 2-3 డేస్ దీన్ని చెక్ చేస్తుండగా నాకు ఈ ప్రోడక్ట్ అనేది మీషోలో కనిపించింది. నేను మీషోలో పర్చేస్ చేస్తూ ఉంటాను కాబట్టి అనుకున్నాను, సీరియస్లీ నిజంగానే వర్క్ అవుతుంది అంటారా. బటన్ సిస్టము జస్ట్ చూడడానికి చిన్నగా ఉంది అనుకున్నాను. సీరియస్లీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది చూసారా, జస్ట్ ఇలా బటన్ సిస్టము చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సీరియస్లీ భలే అయిపోయింది చూసారా. పౌడర్ అయితే చాలా బాగుంది. చూపిస్తాను రండి మీకు పౌడర్ ఎలా అయింది అన్నది. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా ఎంత మంచిగా అయింది కదా. ఇదే కాదు, నేను కొన్ని మీకు పౌడర్ చేసి కూడా చూపిస్తాను మీకు, ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. మన చికెన్లోంచి వాటర్ అనేది చూసారా, మనం వాటర్ వేయకుండా వాటర్ అనేది ఎలా బయటకు వచ్చేస్తుందో. నేను ఆయిల్ ఎందుకు వేసానంటే స్మూత్నెస్ కోసం. చికెన్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది, దీంట్లో ఆయిల్ అనేది కూడా బయటకు వస్తుంది అనమాట. తర్వాత మనకి కొంచెం రోస్టింగ్ కూడా అవుతుంది. చూసారా ఆయిల్, చూసారా ఎంత ఆయిల్ బయటకు వచ్చిందో. ఇంకొంచెం కూడా ఆయిల్ వస్తుంది. ఆయిల్ కాదు, వాటర్ అనేది ఇంకొంచెం బయటకు వస్తుంది. ఆయిల్ అండ్ వాటర్ సెపరేట్ అయిపోతుంది. అంటే వాటర్ ఇంకిపోతుంది, ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పీస్ అనేది బాగా డ్రై అయిపోయింది. మనకి ఆయిల్ అనేది కూడా సెపరేట్ అయిపోయింది చూసారా. కొంచెం ఆయిల్ అనేది మనకి జస్ట్ నేను 2 డ్రాప్స్ ఆయిల్ వేసాను కాబట్టి ఆయిల్ అనేది కూడా ఫుల్గా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాను. మళ్ళీ ఒక కళాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. వన్ కిలో చికెన్కి ఖచ్చితంగా 1/2 లీటర్ ఆయిల్ అనేది పడుతుందండి. ఖచ్చితంగా నేను కరెక్ట్గా 1/2 లీటర్ ప్యాకెట్ని తీసి కొలత కింద పెట్టాను అనమాట. కరెక్ట్గా 1/2 లీటర్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. కొంచెం ఎక్కువే పట్టవచ్చు కానీ తక్కువ అయితే పట్టదు. ఎందుకనంటే చికెన్ పచ్చడి అనే కాదండి, ఖచ్చితంగా ఏ పచ్చడికైనా కూడా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటేనే నిలవ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా, ఈ చికెన్ తీసుకొచ్చి మళ్ళీ మనం కొంచెం చల్లని అవసరం లేదు, కొంచెం వేడివేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒకసారి మనం ఇలా
మనకి ఫుల్గా డ్రై అయిపోయింది. చూసారా చికెన్ అనేది నేను చూపిస్తున్నాను, ఫుల్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎందుకు చేసుకోవాలంటే పచ్చడి నిల్వ ఉండడానికి, అండ్ ఇప్పుడు మనం చేసిన ఒక 50% 50 to 60% ఉడుకుతుంది, పీస్ అనేది మెత్తబడుతుంది. ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే గట్టిపడుతుంది ముక్క అనేది. ఇప్పుడు మనం ఇది చేయడం వల్ల మెత్తబడి ఉడికింది. ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది. కొంచెం కాదు, గట్టిపడితేనే మనకి ఆ క్రిస్పీనెస్, ఆ మెత్తగా ఉండడం, గట్టిగా ఉండడం మన అన్నం రైస్లో తినేటప్పుడు బాగుంటుంది. యాక్చువల్గా ఈరోజు సాటర్డే వల్ల నేను అసలు టేస్ట్ చేయడానికి అవ్వదండి. రేపు ఇది అయిపోయిన తర్వాత టేస్ట్ అనేది ఎలా ఉందో చూస్తాను. నేనైతే కొలతల ప్రకారంగా మెజర్మెంట్స్తో, అంటే నేను యూట్యూబ్లో చూసిన దాన్ని బట్టి మెజర్మెంట్స్తో, ఆల్రెడీ నేను ఒకసారి చేసిన దాన్ని బట్టి మెజర్మెంట్స్తో పెట్టేస్తున్నాను. ఆవిడ తమిళనాడు తెలుగు ఐడియా లేదు కానండి, ఒక పెద్ద ఆవిడ బామ్మగారు చేస్తారు. ఫస్ట్ టైం ఆవిడది చూసి నేను ఫిష్ పికిల్ కానీ అండ్ చికెన్ పికిల్ కానీ ఆవిడ చూసే పట్టాను. ఇప్పుడు కూడా ఆవిడది చూసే నాటుకోడి ఎలా పట్టాలి ఏంటన్నది, నాటు పుంజు అదే పుంజు మాంసం ఎలా పట్టాలన్నది. నార్మల్గా బయట అదే చికెన్ తీసుకొస్తాను చూసారా, అది అనుకోండి జస్ట్ ఒక 15 minutesలో మనకి మెత్తపడిపోతుంది, అంటే ఉడికిపోతుంది. కానీ ఇది నాటుకోడి అనేది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. యాక్చువల్గా ఇది చాలా గట్టిగా ఉంటుంది, ఇది కుక్కర్లో ఉడకబెట్టాలి. కానీ నేను ఎగ్జాక్ట్లీ నాకు పట్టిన టైం అయితే కరెక్ట్గా 13 minutes పట్టిందండి. ఇది డ్రై అవ్వడానికి. దీంట్లో వచ్చిన వాటర్ నుంచి మళ్ళీ మనకి ఆ ఫ్రై అవ్వడానికి ఎగ్జాక్ట్లీ 30 minutes పట్టింది. అలా అవ్వకపోతే ఏమవుతుందంటే అది ముక్క అనేది ఉడకదు, మెత్తగా అవ్వదు. అండ్ ఆయిల్ వేసినా కూడా జస్ట్ మనం ఆయిల్ వేసి ఫ్రై అవ్వగానే తీసేస్తాము, అప్పుడు మనకి గమ్మున పాడైపోయే అవకాశం కూడా ఉందనమాట. ఇప్పుడు మనం అన్ని రెడీగా పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు మనకి నిమ్మరసం కూడా వేయాలండి. కిలో చికెన్కి ఖచ్చితంగా 5 నిమ్మకాయలు అయితే పడతాయి. కొంచెం చిన్న సైజ్ అయితే 7 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే ఒక 5 or 4. అంటే టేస్ట్ ఒక 4 వేసుకోండి. కొంచెం ఇంకా పడుతుంది అంటే టేస్ట్ చేసినప్పుడు ఇంకొంచెం పడుతుంది అన్నప్పుడు వేసుకోవాలి. ఇదే లాస్ట్లో వేసుకోవాలి, చల్లారిపోయిన తర్వాత పికిల్ అప్పుడు వేసుకోవాలి. నేను కారం అనేది కూడా కొత్త కారం యూజ్ చేస్తున్నాను. ఒక 1 week అవుతుందండి కారం పట్టి కూడా. ఆ కారం అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మనం ఈ చికెన్ అనేది ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. కాలుతుంది కాబట్టి కొంచెం క్లాత్ తోటి స్లోగా వేసుకోవాలి. ఎలా అయినా కొంచెం వాటర్ అనేది ఏమైనా ఉన్నా మీరు ఒకసారి చిప్పట్లు ఆడుతుంది కదా. నాకు చాలా భయం యాక్చువల్గా, సీరియస్లీ అలా డీప్ ఫ్రై చేయాలంటే చికెన్ చాలా భయం. ఎందుకంటే గొప్పమని ఆయిల్ ఇలా పైకి వస్తుందని చెప్పి నాకైతే భలే భయం. ఇది కూడా కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకోండి, హైలో పెట్టయితే అస్సలు చేయొద్దు. ఎందుకు సిమ్లో పెట్టి చేసుకోమంటున్నానంటే కొంచెం అటు ఇటుగా మనకి టేస్ట్ చూడలేనప్పుడు, అంటే గమ్మున కలర్ వచ్చేస్తుంది కదా ఇబ్బంది. అంటే లోపల ముక్కు ఉడకకుండా గమ్మున కలర్ వచ్చేసింది అనుకోండి ప్రాబ్లం కదా, అందుకొని అనమాట. చూడండి ఆల్రెడీ వెయ్యిగానే చూడండి కలర్ ఎలా వచ్చేస్తుందో. ఇలా కలర్ వచ్చేసింది అనుకోండి, పీస్ లోపల ఉడకలేదు అనుకోండి, పచ్చడి నిల్వ అనేది ఉండదు, అంటే టేస్ట్ బాగోదు కదా. దాని గురించి ఈరోజు నా ప్రాబ్లం ఏంటంటే అసలు టేస్ట్ చేయలేను, పీస్ టచ్ చేసి చూడడమే తప్ప నోట్లో పెట్టుకుని చూడలేను అనమాట. రేపు మార్నింగ్ తెలుస్తుంది ఇది ఎట్లా వచ్చింది ఏంటి అన్నది. మీకు కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా వేసుకోండి. నాకైతే ప్రజెంట్ అయితే ఆయిల్ అయితే సరిపోతుందని అనిపిస్తుంది. ఇంకొంచెం ఏమైనా వేసుకోవాలనిపిస్తే ఇది డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆయిల్ కొంచెం అనేది యాడ్ చేస్తాను. మ్యాక్సిమం కేజీ పచ్చడికి 1/2 kg ఆయిల్, ఇంకొంచెం కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది చికెన్ అనేది. దాని గురించి ఓకేనా. ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు, నేను చూస్తూ ఉండండి. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇలా ఫ్రై చేయాలి, కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకనంటే ఈ కలర్ రాకపోతే మనకి ముక్క అనేది కూడా లోపల క్రిస్పీనెస్ అండ్ గట్టితనం రాదండి. అంటే నిలవ ఉండాలి కదా, అందుకని చెప్పి
గోల్డెన్ కలర్లోకి అయితే ఖచ్చితంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఫస్ట్ నేను మీకు దగ్గరికి వచ్చి చూపించాను కదా ఈ కలర్ రావాలి అని చెప్పి. ఇదంతా కూడా నేను ఇప్పుడు కొంచెం మంట పెంచుతున్నానండి. ఇప్పుడు వరకు కూడా మీడియంలోనే ఉంది. హైలో పెట్టి అయితే ఫ్రై చేయలేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాను ఇప్పుడు వరకు. ఎందుకనంటే హైలో పెడితే ఖచ్చితంగా ముక్క అనేది గమ్ముని కలర్ అనేది వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. ఇప్పుడు నేను ఇది కొంచెం తీసేస్తున్నాను. తీసేసి ఒక పక్కన పెడతానండి. ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా, ఇది కూడా పక్కన పెట్టేస్తాను. ఎక్కడా కూడా కింద అడుగంటలేదండి, ఎక్కడా కూడా అడుగంటలేదు. ఫ్రైలో నార్మల్గా అయితే అడుగంటుతుంది కదా, ఎక్కడా అడుగంటలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తాను. ఇదిగోండి, 1 2 3 కొంచెం వేసి 3 టేబుల్ స్పూన్స్ వేసానండి నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. ఇది కూడా సిమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి పచ్చివాసన అనేది పోతుందండి. ఫ్రై అయ్యేటప్పుడు పెట్టేస్తుంది. ఫ్యాన్ వేద్దామంటే వాయిస్ ఫ్యాన్ గాలికి కొంచెం డల్గా వస్తుందని చెప్పి ఫ్యాన్ వేసుకోలేదు. పక్కన ఐస్ కూడా వచ్చేస్తుంది. ఎండకి విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయండి. మీరున్న ప్లేస్లో, మీరున్న ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయి చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మదనపల్లిలో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 36 నుంచి 40 డిగ్రీస్, ఖచ్చితంగా 38, 39, 40 డిగ్రీస్ అయితే కంపల్సరీ వస్తుంది. నార్మల్ ఈవినింగ్ 5 తర్వాత ఆటోమేటిక్గా మనకి చల్లబడిపోతుంది వాతావరణం అనేది 4 నుంచి. ఈరోజు ఎందుకు ఉక్కపోతే ఎక్కువైపోయిందండి. అసలు గాలి లేదు బయట, ఎందుకో తెలీదు, అస్సలు గాలి లేదు. లేదంటే ఈవినింగ్ 4:30 నుంచి ఆటోమేటిక్గా వాతావరణం చల్లబడిపోవడం లాంటివి జరుగుతుంది ఎంత ఎండ ఉన్నా కూడా. అలాంటిది ఇక్కడ ఇలా లేదు అస్సలు. మనకి ఇది కొంచెం ఫుల్గా స్మెల్ అనేది చేంజ్ అవ్వాలండి. ఇది మనకు అయ్యింది అని తెలియడానికి ఏమీ లేదు, కొంచెం స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ద్వారా ఊర్పు అనేది వస్తుంది. చికెన్లో ఊర్పు అనేది కూడా ఈ పేస్ట్ ద్వారానే వస్తుందండి. ఇప్పుడు మనకి చికెన్ పచ్చళ్ళలో మనకి ఆవకాయ పచ్చళ్ళు ఆవు పిండి ద్వారా ఎలా వస్తుందో దీంట్లో ఇది మనకి కావాలంటే కొంచెం ఆవు పిండి, మెంతి పిండి కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మసాలా పొడిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేశాను కాబట్టి సెపరేట్గా మెంతి పొడి, మెంతి పిండి, ఆవు పిండి వేయక్కర్లేదు. నేను ఇంకొకటి ఏంటంటే ఆయిల్ నేను సన్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా ఏంటంటే ఇలా పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు బ్రౌన్ నెట్ ఏమంటారు, బ్రౌన్ నెట్ రావట్లేదు, వేరుశనగ నూనె యూజ్ చేస్తారు కదా. నాకు ఎందుకో నాకు అది నచ్చదు కాదు కానండి, ఎందుకో నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు, నాకు అది పడదు కూడా. ఎందుకో తిన్న వెంటనే ఆవేశం లాంటిది వస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి పచ్చడి పట్టిన వంటలకి కానీ దేనికైనా ఆఖరికి పచ్చళ్ళకు కూడా, ఇప్పుడు చికెన్ పచ్చడికి కూడా మీ ముందే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. బ్రౌన్ నెట్ అస్సలు యూజ్ చేయను. వేరుశనగ నూనె అయితే అస్సలు యూజ్ చేయనండి నేను. ఎందుకో నాకు, కానీ పట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా వేరుశనగ నూనెతో పట్టుకోండి, అదైతేనే బాగుంటుందంట యాక్చువల్గా చికెన్ పచ్చడికి. అది ఏ పచ్చడికైనా అది బాగుంటుంది. నాకు పర్సనల్గా నాకు ఆయిల్ అంత సెట్ కాదు కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తోటే పడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పచ్చడి బాగుంటుంది. ఎందుకో నా చేతితో వేరుశనగ నూనెతో పచ్చడి పట్టినా కూడా పాడైపోయినట్టు అనిపిస్తుంది అండి. అంటే అది బుడగల టైప్ వస్తుంది కదా, ఎందుకో నాకు ఒక 1 వీక్కి పచ్చడి పాడవుతుందేమో అని కూడా భయం వేస్తుంది. ఆయిల్తో అస్సలు పట్టాను నేను. 1-2 సార్లు పట్టాను, అది నాకు సెట్ కాలేదు, నా చేతితో పట్టడానికి సెట్ కాలేదు కాబట్టి నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసేస్తాను. ఇప్పుడు కూడా నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. నాకు 1/2 కేజీ 1 లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి. కరెక్ట్గా 1 లీటర్ ఆయిల్ పట్టింది. కేజీ పావు ఉంటుంది చికెన్ వచ్చేసి, మనకి కేజీ పావు ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెట్టానండి. ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా
కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ కొంచెం ఏంటంటే విడినట్టు అవుతుంది మనకి. ఇది ఫ్రై అయిపోతే స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మోస్ట్లో ఖచ్చితంగా బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వచ్చేస్తే మనకు తినేటప్పుడు కూడా బాగోదు. నేను ఇది చేస్తుండగా మధ్యలో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి 4 నిమ్మకాయలు అండి, ఇదైతే 4 నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. 4 నిమ్మకాయలు అనమాట. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి వేస్తాను చూడండి. ప్రస్తుతానికైతే ఇది ఫ్రై అవుతూ ఉంది కదా. మర్చిపోయింది, దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి, మర్చిపోయింది, తీసుకొస్తాను ఆగండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. కరివేపాకు స్మెల్ వస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్. నేను ఆల్రెడీ కొంచెం వాష్ చేసి పెట్టాను, ఇది కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం లిటిల్ బిట్, జస్ట్ స్పూన్స్లో చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఇది కూడా దీంట్లో ఫ్రై అయిపోతా ఉంటే భలే ఉంటుంది. స్మెల్ అయితే నాకైతే బాగా అనిపించింది. నేను అదే చికెన్ పచ్చడి చేద్దామన్నప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా వేశారు. నేనైతే వేయట్లేదులేండి, ఎందుకంటే కొత్త ప్రయోగాలు చేయాలనుకోవట్లేదు. ఎప్పుడూ కూడా ఒక 1/2 కేజీ అలా లేకపోతే 1/2 కేజీ కొంచెం పచ్చడి పడతాం, కానీ కిలో పచ్చడి పట్టేటప్పుడు మనం సొంత ప్రయోగాలు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుతే బాగుంటుంది అని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుతున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతానికి టైం పడుతుందండి. ఇది ఫ్రై అయితే అయిపోయిందండి. ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వడానికి పడుతుంది, 5 to 6 మినిట్స్. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం వచ్చేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. దీంట్లో ఆల్రెడీ 1 స్పూన్ వేసాను కదా, ఇంకొంచెం పసుపు అనేది వేస్తున్నాను. దీంట్లో ఒక హాఫ్, దీంతో ఉప్పు అనేది అయితే 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేసేసి ఒక హాఫ్ వేస్తున్నానండి. ఒక హాఫ్ చూసుకుని తర్వాత మెజర్మెంట్స్ ఏంటంటే నేను చికెన్ ఫ్రై చేసేటప్పుడేమో 1.5 వేసాను, మసాలాలో వచ్చి 1.5 వేసాను. ఇప్పుడు 2 వేసాను కదా, సిమ్లోనే ఉంది. కారం వేస్తున్నానండి. 1 2 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. దీంతో 3 టేబుల్ స్పూన్లు వేసాను కారము. చూసుకుని వేసుకుందాం. మరీ కారం ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. మా కారం అయితే కొంచెం కారం ఎక్కువగానే ఉంది, అందుకని అంటే చికెన్లో కారం ఉండాలనుకోండి, మరీ ఎక్కువైనా కూడా మంటగా ఉంటుంది కదా, అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం ఇప్పుడు మసాలా పొడి కూడా వేసేద్దాము. నేనైతే అంతా వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను మసాలా పొడి కూడా. అదే కొంచెం అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేసి కొంచెం కారం పట్టేటట్టు అనిపిస్తుంది, కొంచెం కారం కూడా వేస్తున్నాను నేను. మళ్ళీని ఇంకొక స్పూన్ వేసేస్తున్నానండి నేను కారం అయితే. ఇంకొక స్పూన్ కారం వేసేస్తున్నాను. కొంచెం కారం అనిపిస్తే తప్పదు, కొంచెం నిమ్మకాయ, ఎందుకంటే ఇది టేస్ట్ చేయడానికి లేక నాకు ప్రాబ్లం అనమాట. మసాలా వేసి ఇది కారం కూడా అయింది. ఎక్కువ పెడితే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి ఆఫ్ చేసాను. ఈ హీట్లో మనం ఇలాగా తిప్పేసుకోవచ్చు. తిప్పేసుకుని ఇదిగోండి డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా వేసేస్తున్నాను. వేసేసి దీన్ని బాగా రోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గ్యాస్ వెలిగించుకుని ఒక 2 నిమిషాలు, 2 అంటే 2 మినిట్స్ అండి, వెలిగించుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వలేదు. ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేది వేడిగా ఉన్నప్పుడే దాంట్లో పడుతుంది, ముక్కకు పడుతుంది కాబట్టి ఒక్క 2 నిమిషాలు, 2 సెకండ్స్ అంతే. 2 సెకండ్స్ మనం దీన్ని పెట్టేసుకుందాము. ఆయిల్ అనేది మనకు కొంచెం తేలినట్టు అనిపిస్తుంది కానండి, మనకి మార్నింగ్కి ఒక 2-3 డేస్కి ముక్కకు పట్టేస్తుంది. ఆయిల్ అనేది ఏమి పైకి ఉండదు, ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇలా ఆయిల్ అనేది లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుందండి. దాని గురించి కొంచెం ఆయిల్ అనేది కూడా పడుతుంది. కొంచెం తగ్గించేసుకుంటాము మేము, ఒక 1 మంత్ నిల్వ ఉంటే చాలు మాకు అనుకున్నాను. కొంచెం ఆయిల్ తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం లేదు.
మేమైతే రెగ్యులర్గా తినాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు మాకు నిల్వ అంటూ ఫ్రిడ్జ్లో పెడతాను నేను. ఎందుకంటే కంటిన్యూస్గా మేము ఎవ్వరం వేసుకోమండి. ఇప్పుడు ఇది కొంచెం మా అక్కకో మా చెల్లికో అట్లా పంచి పెట్టాలి కేజీది కూడా. ఎక్కువ తినం ఎందుకంటే బాగా హీట్ అంటే తినాలి కానండి, దాని మీదే ఉండి తినకూడదు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వేసవిలో ఏమవుతుందంటే కట్టేస్తున్నాను, ఈ వేసవకాలం ఎక్కువ మసాలా పచ్చళ్ళు వేసుకుని తింటే హీట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా చికెన్ పచ్చడి కానీ మటన్ పచ్చడి ఇంకే పచ్చడి తిన్నా కూడా మజ్జిగ అనేది ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఈ వేసవకాలం మనం తెలీదు నోటికి రుచిగా ఉంటుంది కదా అని చెప్పి తినేస్తాం కదా, ఆ తర్వాత మనం ఫేస్ చేయాల్సింది ఏంటంటే డైజెషన్ కాదు, కడుపులో మంట వచ్చేస్తుంది విపరీతంగా, తేనుకులు రావు, చాలా ప్రాబ్లమ్స్ అండి. అందుకే ఏదో వేసుకున్నాము అన్న పేరుకి వేసుకుని తిన్న తర్వాత ఖచ్చితంగా మజ్జిగ అనేది కూడా తాగండి, ఫుల్గా వాటర్ కూడా తాగండి. ఈ చికెన్ ఇప్పుడనే కాదు, ఎప్పుడు చికెన్ పచ్చడి తిన్నా కూడా మజ్జిగ అనేది వాటర్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టోటలీ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కాలుతుంది పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి దీంట్లో కొంచెం నిమ్మరసం వేయాలి, వేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మరసం అనేది దాంట్లో మిక్స్ చేసేస్తాను. మేబీ ఇంకా నేను ఆ నిమ్మరసం వేసేటప్పుడు వీడియో తీయకపోతే కనుక ఏమనుకోకండి, నిమ్మరసం అయితే యాడ్ చేస్తాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నా వీడియో, పచ్చడి వీడియో అయితే నాటుకోడి పుంజు పచ్చడి వీడియో అయితే ఇది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్కి పెట్టి ఆయన నోట్తో టేస్ట్ ఎలా ఉంది రివ్యూ అనేది మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుందాము. అండ్ మా చెల్లితో, మా అక్కతో, మా అమ్మగారితో, డాడీతో, వీళ్ళతో కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఊరు వెళ్తాను, పట్టుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ రివ్యూ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చికెన్ పచ్చడి పట్టేస్తున్నామంటే అదొక గ్రేట్ ఫీలింగ్ కదా. అందుకని ఓకే ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా నిమ్మరసం అయితే వేసుకోవాలి. బాయ్.